శ్రీ పుష్యమి ఆస్ట్రాలజీ 7093839812 ప్రేమ వశీకరణం, స్త్రీ పురుష వశీకరణం, ధన వశీకరణం, స్త్రీ మరియు పురుషులకు సంబంధించిన ఎటువంటి పర్సనల్ సమస్యలకైనా పరిష్కారం 100% చేయబడును. మరుల మందు ఇవ్వబడును మరియు యంత్రాలు కొరియర్ పంపబడును. పూజలు చేసి 5 రోజులలో శాశ్వత పరిష్కారం చూపబడును. పనితీరు బాగుంది బాబు. గ్యాస్ కానీ మహిళలకు కానీ అందరికీ కూడా అన్నియతగా బాగుంది సార్. అయ్యా, ప్రతి స్త్రీ ఒంటరి స్త్రీ తిరుగుతానికి లేదప్పుడు చాలా భయంకరంగా ఉండేది. ఇప్పుడు జనసేన సైకిల్ కూటమి వాళ్ళు కలిసి ప్రతి స్త్రీ కూడా మన అమ్మలాగా, చెల్లిలాగా, అక్కలాగా భావించి కూటమి ప్రభుత్వం వచ్చినాక ఒక ఆడ స్త్రీ కూడా కంటతడి లేకుండా చేస్తున్నారు సార్. బాగుంది సార్. పవన్ కళ్యాణ్ గారు నిస్వార్థపరుడండి. రూపాయి కూడా తినుకోకుండా ప్రతి వ్యక్తి కూడా పేద చాత అందరూ బాగుండాలని కోరుకుంటున్నాడు. ఆయన చెప్పిన మాటలో వేదవాకులు సార్. పవన్ కళ్యాణ్ గారు ఆత్మగౌరవం, ఎస్సీ ఎస్టీ మైనార్టీ సోషలిజం మొత్తాన్ని కూడా ఒక అన్నాదమ్ముల్లాగా, అక్క చెల్లిలాగా ఒక ప్రయోజకులు చేయాలి. మనం ఒక్కడమే కాదు 10 మందికి భోజనం పెడితే నవ్వుకుంటా ఆరోగ్యంగా పేద చాత అనేవాళ్ళు బాగుంటారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ఏం చేశారు ఏంటి అని అడుగుతారు చంద్రబాబు గారిని. అయ్యా బాబు, కూటమి వచ్చి 5 నెలలు అయింది. 5 నెలల్లో వరిచే నేర్చుకుని నారత్నాలు చదువుకోవాలి. విపత్తుల్లో మునిగిపోయినాయి. విపత్తుల్లో గాలి వానలో సరుదులు, విజయవాడ పొల్లులు వచ్చి చాలా మానసికంగా దెబ్బతిని అక్కడ విజయవాడ కానించి పొల్లు వరద వచ్చి చాలా దెబ్బతిన్నారు. దాని మూలాన్ని ఈ 2 నెలలు గ్యాప్ ఇచ్చేటప్పుడు చంద్రబాబు గారు, పవన్ గారు ఆర్డినెన్స్లో కట్టబడి వరద చూసేటప్పుడు 2 నెలలు వెనక్కి వెళ్ళిపోయింది. దాని మూలాన ప్రజానీకంలో ఇవ్వలేదంటే పత్తిలు కట్టుకుంటే ఎంత కావాలి సార్? అన్నీ కట్టుకోవాలి కదా. మనకి గనులు లేవు, ఏమీ లేవు, వచ్చే ఆదాయం లేదు, ఏమీ లేదు. ఆంధ్ర రాష్ట్రం పోయిన ప్రభుత్వంలో కొత్తగా చేయాలంటే ఒక 5 నెలలకే కాదు, ఇంకా సంవత్సరం వరకే మనం చాలా ఇబ్బందులు పడతాం. ఇప్పుడు కూడా గ్యాస్ ఇస్తున్నాడు, రోడ్లు బాగు చేస్తున్నాడు, పింఛనీలు అన్న ఏప్రిల్ నెల, మే నెల, జూన్ నెలలో 4,000 ప్లస్ 3,000 కలిపి ప్రతి వృద్ధుడికి ఆరోగ్యమైన జీవితం కలగాలని 7,000 ఇచ్చాడు. చక్కగా చేస్తాడు సార్. అమ్మఒడి ఈ నెల లోపల వచ్చేస్తుంది. రైతు భరోసా వచ్చింది. నేను గ్రామ పార్టీ అధ్యక్షుడిని పోటీ మేరకు సార్. పొలం చాలా గడ దెబ్బతిని రైతులు ఇప్పుడే కొంచెం అట్లా ఉండడం సార్. మేము కూడా బాధల్లో ఉంటాము. పవన్ కళ్యాణ్ గారు చాలా మంచివారు, మరి కూటమి ప్రభుత్వం మంచివారు, లోకేష్ బాబు గారు మంచివాడు, చంద్రబాబు గారు అలాగే అందరూ కూడా క్షమించి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకెళ్లాలని ముందరికి వెళ్తున్నారు సార్. అసెంబ్లీ సమావేశంలో ప్రతిపక్షం లేకపోయినా ఇష్టానుసారంగా మాట్లాడాల. మన రాష్ట్రానికి ఏ నిధులు కావాలి, ఏ నిధులు తెచ్చుకోవాలి, వాళ్ళు లేరని మన ఇష్టానుసారంగా ఎవరో మాట్లాడతలా. మంత్రులు కానీ, ముఖ్యమంత్రి గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ గారు కానీ మన అందరం బాగుండాలి. ఆ అసెంబ్లీలోకి వెళ్ళి మనకి ఏ వనరులు కావాలి, ఏ గనులు కావాలి, ఏ ఫ్యాక్టరీ రావాలి, ఆంధ్రప్రదేశ్ అమరావతిని ఎలా బాగు చేసుకోవాలి, ఎలా అయితే మనం చదివిన వాళ్ళు ఉంటారో ఎలా అయితే ఉద్యోగాలు తెప్పించుకోవాలి అనే తపతో ఉన్నారు. కానీ రాష్ట్రాన్ని తినేద్దాము, మనం చేసేద్దాం అనే ధోరణిలో లేరు సార్. క్షమించి కట్టబడదాం, క్షమించి స్వర్ణాంధ్ర చేద్దామని అనుకుంటున్నారు సార్.